వెల్కమ్ టు విద్యాని. భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ. జిప్సమ్ ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సమ్ ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 9493917949. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా కన్నకమ్మ వీధిలో ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ కాత్యాయని సమేత కైలాసనాథుడు మరియు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానందు హరిహర క్షేత్రమునందు ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉదయాన్నే ఉత్తర ద్వాదశి 4 గంటల నుంచి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా స్వామి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరువీధుల్లో కూడా అంత ఊరేగింపు భక్తుల నడుమున జరుగుతున్నది. ఈ యొక్క భక్తుల నడుమున జరిగే కార్యక్రమానికి కొండరి భజనలతో మరియు భక్తి గోవిందనామ స్మరణలతో కూడా భక్తులందరూ కూడా వెంట రాగా ఆ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈరోజు మన వెంకటగిరి కన్నకమ్మ వీధిలో నుంచి వరదరాజ గుడి దగ్గర నుంచి సాలి వీధి నుంచి కోలేరమ్మ గుడి నుంచి రాజవీధి నుంచి మళ్ళా దేవస్థానం వరకు చేరుకుంటారు. అదేవిధంగా అయిన తర్వాత ఈరోజు రాత్రి 8 గంటలకు పుష్పయాగం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులైతే విరాళ దాతలైతేనేమి, భక్త బృందం అయితేనేమి అందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.